కొన్నిసార్లు మనకు దేవుడిచ్చే పనిలో డబ్బు రాదు, ఆస్తులు రావు, పేరు రాదు, మనకి ఎలాంటి లాభాలు ఉండవు. కానీ ఆ పని దేవుడిచ్చాడు, దానికోసం నువ్వు నియమించబడ్డావు. యువర్ అపాయింటెడ్. హల్లెలూయా. దేవుడిని ఏర్పరచుకున్నాడు. అమ్మా, దేవుడిని ఏర్పరచుకున్నాడు, దానికోసం నిలబడాలి, ప్రాణం పెట్టాలి. నన్ను ఒకటి పట్టించుకుంటలేడు, నాకు అధికారం లేదు, ఈయన అనుకున్నాడు. అట్లా తిరుగుబడ్డాడు. ఎప్పుడైతే దేవుని పని విషయంలో, అధికారం విషయంలో తిరగబడ్డారో శాపము వారికి దేవుడు కలగజేశాడు. భూమి తెరుచుకొని వారందరూ కూడా అందులో వెళ్ళిపోయారు. ఎవ్వరు కూడా మిగలేదు. అన్ని వారు కలిగిన సమస్తము మూయబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి తెలియక మందిరాల్లో అధికారం కోసం కొట్లాడుతూ ఉంటారు కదా. ఎలక్షన్స్ కూడా జరుగుతాయి, ఎట్లాగైనా సరే అధికారం కావాలి. కానీ అలాగ లాక్కునేది అది దేవుడిచ్చినట్టు కాదు, అది మోసం. దేవుని దృష్టిలో మోసం, దేవుని దృష్టిలో అది అన్యాయం. హల్లెలూయా. అందుకని దేవుడు ఈరోజు నిన్ను బలపరచడానికే మరి ఇదిగో లేవీలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని లేవనెత్తి ఈరోజు మనల్ని బలపరచాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం చిన్నపిల్లలు, మనం నేర్చుకోవాలి. వి నీడ్ టు లెర్న్. చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. తెలియదు మనకు, తొందరపడతాం. చిన్నపిల్లలకు తెలియదు కదా, తొందరపడతారు, లాక్కుంటారు, అసూయపడతారు, ద్వేషం పెంచుకుంటారు. మరి ఇవన్నీ ఎక్కడికి దారి తీస్తాయంటే దేవుని నుండి నిన్ను వేరు చేయడమే. హల్లెలూయా. ఎండ్ ఆఫ్ ద డే ఏంటి? వీటన్నిటికీ కారణాలు ఏంటంటే దేవుని ప్రేమ నుండి, ఆ వాక్యము నుండి, ఆ సహవాసము నుండి నిన్ను వేరు చేయడమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. తిరుగుబాటు. అదే ఎవరికి అర్థమైనా అర్థం కాకపోయినా దేవుని పిల్లలకు, విశ్వాసులకు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి అర్థమవుతుంది ఇందులో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. ఈవెన్ పాస్టర్స్, మేము కూడా, మాకు కూడా అలాంటి అసూయ అనేది రాకూడదు. అలాంటి కోరిక మాలో కూడా కలగకూడదు. ఇది ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది. సంఘంలో ఉన్న వారికి, సంఘం కొరకు పనిచేస్తున్న వారికి, సంఘ కాపరికి. మరి ఇక్కడ మనం చూస్తే వారు బయట వాళ్ళు ఏం కాదు, వాళ్ళంతా కూడా ఒక వంశము వారే. కానీ వారిలోనే భేదాలు వచ్చాయి. భేదము మనుషుల మధ్యలో వచ్చింది. వారు ప్రజలను రెచ్చగొట్టి వారిని వ్యతిరేకంగా తిప్పి మరి ఇక్కడ ఏం చేశారంటే తప్పు చేశారు. దానికి ఉగ్రత దేవుడు వారి పైనకి పంపించాడు. కాబట్టి మరి పరిశుద్ధ గ్రంథములో మరి దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఎవరైతే తనవాడెవరో, పరిశుద్ధుడు ఎవరో రేపు యెహోవా తెలియజేసి వారిని తన సన్నిధికి రానిచ్చును. పరిశుద్ధుడు ఎవరో, తనవారు ఎవరో దేవుడు తీరుస్తాడు కదా. మనం కాదు, మనం కొట్లాడుకోవాల్సిన పనిలే, మీరు కొట్లాడుకోవాల్సిన పనిలే. దేవునికి తెలుసు, దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. 26వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఇక్కడ కోరహు కుమారులు చనిపోలేదు. గుర్తుపెట్టుకోండి, కోరహు కుమారులు చనిపోలేదు. ఎందుకు చూద్దాం ఇక్కడ. అయితే కోరహు కుమారులు చావలేదు. షిమ్యోను పుత్రుల వంశములలో నెమూయేలీయులు నెమూయేలు వంశస్థులు, యామీనీయులు యామీను వంశస్థులు, యాకినీయులను యాకిను వంశస్థులు, జెరహీయులు జెరహు వంశస్థులు, షావులీయులు షావులు వంశస్థులు. ఇవి షిమ్యోనీయుల వంశములు. చూడండి, ఇక్కడ ఈ కోరహు
కుమారులు ఇక్కడ చనిపోలేదు. ఎందుకు చనిపోలేదు అంటే వీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడు ఈ కోరహు ఎప్పుడైతే ఆ భూమి తెరుచుకుందో ఆ సమయంలో వీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, వేరొక మార్గాన్ని ఎన్నుకున్నారు. ఏంటా మార్గం అంటే అతని కుమారులు మరి వారు తమ తండ్రి పాపములో పాలు పంచుకోలేదు కాబట్టి వారు దేవుని క్షమాపణ కోరారు. మాకు అవసరం లేదు, మేము ఈ పనిలోనే ఉంటాం, మాకు దేవుడు ఇచ్చిన పని మేము చేస్తాం అంటే తండ్రికి ఆశ వచ్చి తిరుగుబాటు చేసినప్పుడు కుమారులు మట్టుకు దేవుని ఉగ్రతను బట్టి, దేవుడు చేసిన కార్యాలను బట్టి వారు తండ్రి చేసిన తప్పులను వీరు చేయవలసి వచ్చినా కూడా చేయలేదు. అందుకే వారు మరణము నొందలేదు. హల్లెలూయ. ఇప్పుడు మనం ఎట్లుంటామంటే ఒకడు వచ్చి మనం చెడగొడతాడు, వాడు చెడగొట్టాడు, చెడగొట్టిన వాడిని మనము అనుసరిస్తాం. దాని ద్వారా వాడు పోయి ఆ గోయిలో పడ్డాడు. ఎక్కడ పడ్డాడు? వానికి తోడుగా వచ్చిన 250 మంది పెద్దలు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏమని రాయబడి ఉంది? మరి ఆడవాళ్ళు పిల్లలు అందరూ అని ఉంది ఇక్కడ. కానీ వీళ్ళ కుమారులు చనిపోలేదు. ఎందుకు? ఎందుకంటే వీళ్ళు వేరే మార్గాన్ని ఎన్నుకున్నారు. దేవునికి వ్యతిరేకముగా వెళ్ళడం వారికి తప్పనిపించింది, మారు మనసు పొందారు ఇమ్మీడియట్గా. అందుకనే వారు మరి చావలేదు, ఎందుకంటే వారు వేరొక మార్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. మీరు అనుకుంటారు మీ తండ్రి ద్వారా వచ్చినటువంటి ఆ ఆశీర్వాదాలను బట్టి మరి దేవుడు ఇంకా మిమ్మల్ని ముందుకు కొనసాగిస్తాడు అని మీరు అనుకుంటారు. ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే దేవుని దృష్టికి న్యాయమైనది నువ్వు చేసినప్పుడు, నీ తండ్రి చేశాడు, నువ్వు కూడా దేవుని దృష్టికి న్యాయమైనది చేస్తూ ఉన్నావు, అప్పుడు దేవుడు నిన్ను కొనసాగిస్తాడు. నీ కుమారుడు చేశాడు, కొనసాగిస్తాడు. నీ కుమారుడు అంటే నీ ముని మనమడు ఎప్పుడైతే దేవుని మార్గాన్ని విడిచి కోరహులాగా తప్పు నిర్ణయం తీసుకొని తప్పుడు ఆలోచనలతో గనక ఉంటే దేవుడు వారి సంతానమును నాశనము చేయగలడు. కానీ ఇక్కడ వారి సంతానం అక్కడే ఉంది, కానీ ఆయన పాపములో పాలు పంచుకోలేదు కాబట్టి దేవుడు వారిని మొత్తలేడు. హల్లెలూయ. అర్థమవుతుందండి? దేవుడు శపిస్తే తరతరాలు నాశనం అయిపోతారు అని వాక్యంలో చాలాసార్లు విన్నాం, చూసాం. వారి పిల్లలు కూడా దేవుడు నాశనం చేశాడు. అయితే ఇక్కడ ఒకవేళ నీవు నీ తండ్రి పాపములో పాలు పంచుకోకపోతే తప్పకుండా దేవుడు నిన్ను ప్రత్యేకంగా చూస్తాడు. హల్లెలూయ. ఇప్పుడు ఇంతమంది కూర్చున్నాం ఇక్కడ, ఇంతమందిలో నువ్వు ప్రత్యేకంగా ఉన్నావు, దేవునికి నచ్చినట్లు చేస్తావు, దేవునికి ఇచ్చిన పని నువ్వు చేస్తా ఉన్నావు. నేను చాలామందికి చాలా పనులు చెప్పాను, నేను దేవుని పనులు, నాకు పనులు కాదు, పవనన్న కోసం పని చేయమనిలే, దేవుని కోసం, సంఘం కోసం చాలా చెప్పాను నేను. వాళ్ళు చేశారు, దేవుడు తప్పకుండా గుర్తుపెట్టుకున్నాడు, తప్పకుండా. కానీ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎట్లంటే ఎప్పుడు నాకే చెప్పాలా, నాకు కాకుండా ఇంకొకరికి చెప్తే కోపం వచ్చేస్తుంది, ద్వేషం వచ్చేస్తుంది, సంతోషంగా చేయలేరు పని, డిస్టర్బెన్స్ వచ్చేస్తాయి. కానీ దేవుడు అంట సంఘంలో ఉన్న అందరినీ కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా దేవుడు సంఘం కొరకు వాడుకుంటాడు. తన పిల్లలను అందరూ ఒకేలాగా దేవుడు వాడుకోడు కదా. ఒకరిని ప్రవచించేలాగా, ఒకరిని బోధించేవానిగా, యాజకునిగా, ఒకరు మరి ఆయన పని నిమిత్తము, అనేక రకాలుగా దేవుడు వారిని ఎన్నుకుంటాడు. అందుకే మనము దేవుని అడగాల, దేవా మరి నన్ను ఏ విధంగా వాడుకుంటావయ్యా ప్రభా, నేను ఏం చెయ్యాలి ప్రభా నీకోసం, నేను ఎలా నీ పనిని చెయ్యాలా. దేవుడు ఒక పని చెప్పాడు, అది మహాభాగ్యంగా మనం దాన్ని ఎంచుకోవాలి. అంతేగాని నాకు ఈ పని చెప్పాడేంటి, నాకు ఈ పని చెప్పాడేంటి, ఊరు చెప్పనా, లేదు ఇంకేదో పని ఉంది బ్రదర్ ఇది చేయండి, నువ్వు సంతోషం, అబ్బా దేవుడు నాకు పని ఇచ్చాడండి, ఈరోజు మందిరంలో ఈ పని చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. నువ్వు మందిరానికి వస్తే ఎట్లా రావాలి తెలుసా, ఈరోజు నాకు ఏం దొరుకుతుందా వాక్యం, దేవుడు ఏం మాట్లాడతాడా,
దేవుడు ఏమి ఇస్తాడా నాకు, ఈరోజు ఏం ఆశీర్వాదం పొందుకుంటామా? దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడని ఆశతో రావాలా, కూర్చోవాలా, దేవుని స్వరం వినాలా. పక్కన సాతాను ప్రభావంతో మాట్లాడే వారి మాటలు విన్నావా, నీ ఆత్మీయ జీవితం కోల్పోతావు. జాగ్రత్త. నీ ఆత్మీయ బంధము నువ్వు తెంచుకొని వెళ్ళిపోతావు. అప్పుడు నీకు అర్థం కాదు. వాక్యం చెప్తుంటే కూడా తిట్లలాగానే వినబడతాయి మనకన్నీ. ఇదే కదా జరుగుతుంది ఇప్పుడు. నీ మనసు మంచిదైతే పాస్టర్ గారు చెప్పే ప్రతి మాట నీకెంతో అమూల్యమైనది, దివ్యమైనది, శ్రేష్టమైనది, పవిత్రమైనది. అది నిన్ను, నీ సంతానమును కాపాడుతుంది. హల్లెలూయా.